హలో గైస్, మీరు చూస్తున్నారు ఎస్సీ స్టూడియోస్. నేను మీ శ్రవణి. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఫోటోషాప్లో గ్లో ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. నార్మల్గా మనము ఒక టూల్ యూజ్ చేసి గ్లో ఎఫెక్ట్ని అయితే ఇవ్వచ్చు ఫోటోషాప్లో. ప్రొఫెషనల్గా ఎలా గ్లో ఎఫెక్ట్ ఇవ్వాలి అది మనం ఇప్పుడైతే చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, చూసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను నేను బ్యాక్గ్రౌండ్ కి. బీజిఎంఐ థంబ్నెయిల్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ లూఫీ ఇమేజ్ ఉంది కదా యానిమీ, ఈ ఫేస్ మనం స్వాప్ చేయాలి. ఏ ఏ ఫేస్ తోనంటే డ్రాగన్ బాల్ ది యానిమీ క్యారెక్టర్ ఒక ఫేస్ అన్నమాట ఇది. సో ఇది నేను ఇక్కడ స్వాప్ చేయాలన్నమాట ఈ ఫేస్ కి. అండ్ స్వాప్ చేసి ఆ గ్లో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటది ఏందని ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనమైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలంటే ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ లో క్విక్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, ఈ క్విక్ సెలెక్షన్ టూల్ మీద క్లిక్ చేయండి. సో ఇలా మీరు ఫేస్ మీద ఇలా క్లిక్ చేయండి మొత్తం. ఇది ఫేస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, ఐ మీన్ ఎయిర్ తో సహా. ఇప్పుడు మనం మొత్తం క్లియర్ ఉంది అని అనుకున్నప్పుడు ఇక్కడ కంట్రోల్ సి మీద క్లిక్ చేయండి. కంట్రోల్ సి మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసి ఒక న్యూ లేయర్ తీసుకోండి. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ వి ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకు ఇమేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఈ రెండు అయితే డూప్లికేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ ఫేస్ ఇమేజ్ ఉంది కదా, ఇది మనము కంట్రోల్ ఈ ఫేస్ ఇమేజ్ ఉంది కదా, కంట్రోల్ సి క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొన్ని సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను గ్లో ఎఫెక్ట్ కోసం అయితే చెప్తున్నాను ఇది. సో అందుకే మీరు అంతగా ఫిట్ కాలేదు కదా, సెట్ కాలేదు కదా అని అనుకోద్దు. జస్ట్ గ్లో ఎఫెక్ట్ కోసం నేను రిఫరెన్స్ కోసం ఇమేజెస్ అయితే తీసుకున్నాను అనమాట, అంతే. సో ఇప్పుడు ఇలా కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో నాకైతే ఇది కొంచెం సెట్ అయిందంటే అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు టిక్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నార్మల్గా అయితే బిగినర్స్ ఏం చేస్తారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డాట్ టూల్ మీద క్లిక్ చేసి సైజ్ అనేది పెంచుకొని ఇక్కడ మనకి గ్లో ఎఫెక్ట్ అయితే ఇలా యాడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు గ్లో ఎఫెక్ట్ ఎంతగా యాడ్ అవుతుందో ఫేస్ మీద. సో ఇది చూసుకోవచ్చు మీరు ఎంతగా గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది. ఇది ఏంటంటే మనకి ఇమేజ్ లో పర్టికులర్ ప్లేస్ మీద మనకి గ్లో ఎఫెక్ట్ కావాలనుకుంటే అలా యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ టూల్ అనేది. బట్ ప్రొఫెషనల్ గా ఎలా గ్లో ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఇప్పుడు మనకి ఫేస్ ఇమేజ్ ఉంది కదా, ఈ లేయర్, దీని మీద రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మన బ్లెండింగ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం గ్లో ఎఫెక్ట్ కోసం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్నర్ గ్లో ఉంది, అవుటర్ గ్లో ఉంది. సో ఇక్కడ ఇన్నర్ గ్లో మీద ఒకసారి క్లిక్ చేసి చూడండి, అవుటర్ గ్లో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు క్లిక్ చేయగానే మీకు చూసుకోవచ్చు మొత్తం గ్లో ఎఫెక్ట్ ఎలా వచ్చిందో. సో ఈ గ్లో ఎఫెక్ట్ మీద మనం ఒకసారి క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి బ్లెండ్ మోడ్ కూడా ఉంది, ఇప్పుడు స్క్రీన్ ఉంది, మనం చేంజ్ చేసుకోవచ్చు మల్టిపుల్ అండ్ అలాగే లైట్ అండ్ అలాగే స్క్రీన్, మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఒపాసిటీ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు, అంటే ఒక గ్లో ఎఫెక్ట్ యొక్క ఒపాసిటీ ఎంతగా విజిబుల్ ఉండాలి అనేది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను 80 అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనం స్ప్రెడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంటే గ్లో ఒక ఎఫెక్ట్ ఎంతగా స్ప్రెడ్ అవ్వాలనేది. ఇమేజ్ యొక్క అవుట్ లైన్ ఎలా ఉందో ఆ విధంగానే గ్లో ఎఫెక్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్ప్రెడ్ వచ్చేసి నేను ఒక 4 ఇచ్చేసాను. సో గ్లో యొక్క ఎఫెక్ట్ సైజ్ వచ్చేసి 160 ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం ఇక్కడ గ్లో ఎఫెక్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట ప్రొఫెషనల్ గా. అంటే ఈ విధంగా గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే థంబ్నెయిల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఎల్లో ఉంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి
రెడ్ కలర్ ఇవ్వచ్చు, పింక్ కలర్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి బ్లూ కలర్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మనం కలర్ కూడా పికప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఇక్కడ ఇమేజ్ మీదకి మౌస్ కర్సర్ తీసుకొచ్చేసినామంటే ఇక్కడ మనం కలర్ పికప్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా కలర్ అనేది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం కలర్ అయితే ఇవ్వచ్చు. సో అంతా అయిపోయాక ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్లో ఎఫెక్ట్ అయితే ఎలా ఉందో. సో చూసారు గైస్, ఈ విధంగా ప్రొఫెషనల్ గా గ్లో ఎఫెక్ట్ అయితే ఇవ్వచ్చు మనము. అండ్ అలాగే మనం ఇంకా షాడో ఎఫెక్ట్ అవన్నీ కూడా ఇవ్వచ్చు. సో మరి ఇంత గైస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.